చింతలపూడి నియోజకవర్గంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఎంపీకి విన్నవించారు. మహిళల ఆవేదనను అర్థం చేసుకున్న ఎంపీ చలించిపోయి తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ సూచనల మేరకు స్థానిక నాయకులు పైప్లైన్ పూర్తి తాగునీటిని అందించడం ప్రారంభించారు. అంతేకాకుండా పరగడవరంలోని తమ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని మహిళలు విజ్ఞప్తి చేయగానే స్పందించిన ఎంపీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిస్కౌంట్ అధికారులను ఆదేశించారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన 32 కరెంటు స్తంభాలను తీసుకువచ్చి కాలనీ వరకు నూతన విద్యుత్తులు ఏర్పాటు చేసి కరెంటు సదుపాయం కూడా కల్పించారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన సహాయ కార్యక్రమాలకు హర్షం వ్యక్తం చేశారు. ఫస్ట్ రోడ్ వేపిస్తా, అయిపోయినాక కరెంట్ వచ్చినాక బోర్ వేపిస్తా. ఈ కొంచెం టైం ఇవ్వండి, నేను వేపిస్తాను. నేను మళ్ళీ ఏప్రిల్ వస్తాయి వచ్చినప్పుడు అది చేపిస్తాలేమ్మా, ఏమనుకోద్దు. కంపల్సరీ చేసిస్తా, లేదమ్మా కంపల్సరీ చేపిస్తా. ఈ రోడ్డు ఇప్పుడు ఈ ఎన్ఆర్జీఎస్ అమౌంట్ ఫండ్స్ వస్తాయి, వచ్చినాక కేటీఆర్ నువ్వు ఫాలోఅప్ చేసుకోవాలని చేసి రోడ్ వేసేస్తాము. ఇప్పుడు నువ్వేం చెయ్యి, ఇప్పుడు నాతో ఉంటావు కదా, కార్ ఎక్కేసి నేను మన డీకి ఫోన్ చేసి చెప్తా, ఇమ్మీడియట్గా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇప్పించాను. ఇదమ్మా నేను ఈ ఏలూరు జిల్లా ఎంపీ గారు మా పుట్టా మహేష్ యాదవ్ గారు ఆ రోజు తిరణాల మహోత్సవాలకు రావడానికి ఆ రోజు వచ్చినప్పుడు ఇటుగా వెళ్తున్న ప్రగడవరం మీదకి వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రజలను చూసి ఎంపీ గారు అక్కడ ఆగి అమ్మ మీ సమస్యలు ఏంటని ఆ ఎంపీ గారు ఆ ప్రజలను అడిగినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళందరూ అయ్యా మా గ్రామానికి స్తంభాలు లేవు, లైటింగ్ లేదు, మా గ్రామంలో వాటర్ సమస్య ఉంది అని ఎప్పుడైతే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారో, కొన్ని రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు అని అడిగినప్పుడు ఇమీడియట్గా ఎంపీ గారు అక్కడున్న వాళ్ళందరిని పిలిచి అధికారులని ఇమీడియట్గా ఈ గ్రామానికి ఏం కావాలో మళ్ళీ నేను వచ్చేప్పటికీ కూడా ఇవన్నీ కూడా సమస్య అంతా క్లియర్ అవ్వాలి. ఎమ్మటే ఎలక్ట్రికల్ ఏఈ గారు డిఈ గారితో మాట్లాడి వెంటనే రెండో రోజునే వచ్చి ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మళ్ళీ వెంటనే రెండో రోజు వచ్చేసి వాటర్ లైన్లు మొత్తం ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం, అవన్నీ కూడా వాటర్ లైన్ వేయటం, వాటర్ కూడా ఇవ్వటం అంతా జరిగింది. అప్పుడు రోడ్డు సీసీ రోడ్లు కూడా వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వచ్చి ఎస్టిమేషన్ వేసుకొని ఒక్కొక్కటిగా ఆల్రెడీ సీసీ రోడ్లు ఎస్టిమేషన్ వేశారు. ఈరోజు స్తంభాలు లారీ పంపించారు. నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎంపీ గారు అడగడంతో మాకు ఇమ్మీడియట్గా చేసినందుకు నిజంగా ఇలా ఎంపీ గారు దొరకటం నిజంగా కూడా మా అదృష్టం. ఈ ఏలూరు జిల్లా ఎంపీ